దేవుడి భూములను చేపట్టిండ్రు. రాష్ట్రంలో దేవాదాయ శాఖకు 91,827 ఎకరాలు ఉండే. అక్రమార్కుల చెరులో 25,000 ఎకరాలు పోయినాయట. ఇది హన్మకొండ జిల్లానా? హన్మకొండ జిల్లాలోని మడికొండ శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి 470.34 ఎకరాల భూమి ఉండగా 264.34 ఎకరాలు అన్యక్రాంతమైంది. అదే జిల్లాలోని పద్మాక్షమ్మ ఆలయానికి 72.23 ఎకరాల భూమి ఉంది. అందులో 8.20 ఎకరాలు కబ్జాకు గురైంది. అజన్పర్తి మండలంలోని ఎర్రగట్టు గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి 12.3 ఎకరాల భూమి ఉండగా 3.6 ఎకరాలు అక్రమార్కుల చెరలోకి వెళ్ళింది. ఇదంతా మా చుట్టుపక్కలే. అన్యక్రాంతమవుతున్న ఇతర రాష్ట్రాల్లోని మరో 6,000 ఎకరాలు ఆలయ భూముల రక్షణకు డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో స్పెషల్ టీం ఇప్పటి వరకు 50,000 ఎకరాలకు జియో ట్యాగింగ్, ఫీల్డ్ ఆఫీసర్లు సిబ్బందిపై కబ్జాకోర్ల దాడులు, సర్వేయర్లు, పోలీస్ ప్రొటెక్షన్ కోరుతున్న ఎండోమెంట్ ఆఫీసర్లు. ఇది బాగా చరిత్ర కలిగిన గుట్ట. ఇది హన్మకొండ జిల్లాలోని మడికొండ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ఇది గుండ్లు ఉంటాయి, పెద్ద పెద్ద గుండ్లు మీద గుండ్లు ఉంటాయి. మెట్టుగుట్ట అంటాం. ఏంటంటే మన సీత అట ఇట్లా కచ్చగిల్లలు ఆడుకొని ఎత్తే ఆ గుండ్లు ఇట్లా పేర్చుకపోయినాయట అని ఒక కథ. మరి అది ఏందనేది మొత్తానికి ఇంత భూమి ఉండేనట, ఇంత కాడికే వచ్చిందట. 91,827 ఎకరాల భూమి ఉంటే ఆఖరికి 25,000 ఎకరాల భూములే మిగిలినాయట. ఈ నయం ఇంకా ఇది బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసుకుంటూ వచ్చిందని చెప్పలేదు. ఇలా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. సామాన్యులు అయితే ఎవడో కబ్జా చేసుకునే అవకాశమే లేదు. అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులే ఈ కబ్జాలు పెడతారు. దేవుడి భూములైనా, ప్రభుత్వ భూములైనా, మంది భూములైనా కబ్జా పెట్టేటి నాయకులు. సామాన్యుడు వాటి జోలికి ఎందుకు పోతారు? అసలే పోదు.